పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రులకు పర్యావరణ హిత గణనాథులు ముస్తాబవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల భారీ ఎత్తుతో తయారు చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలోని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులకు దర్భ గణనాథుడు ముస్తాబవుతున్నాడు. గత 8 సంవత్సరాలుగా పర్యావరణాన్ని రక్షించేందుకై మట్టి గణనాథుని తయారు చేస్తున్నారని, ఈ సంవత్సరం 54 అడుగులతో రాష్ట్రంలోనే అతిపెద్ద గణనాథుని తయారు చేయించి నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఛత్రపతి యువసేన నాయకులు తెలిపారు. 45-50 సంవత్సరాల పూర్వం నుండి మా ముదిరా సంఘం పెద్ద మనుషులు గడ్డితోని మరియు వెదురు బొంగులతోని బట్టతోని వినాయకుడిని చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మా పూర్వీకులు చేసినటువంటి ఈ గడ్డి వినాయకుడిని మేము కూడా ప్రతి సంవత్సరము ఈ భాద్రపద వినాయక చవితికి చేయడం జరుగుతుంది. పర్యావరణానికి ఎటువంటి ఆటంకం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతూ మేము ప్రతి సంవత్సరము గడ్డి వినాయకుడిని తయారు చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క హిందువు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి. అందరూ ఐక్యంగా మట్టితోని కానీ గడ్డితోని కానీ వినాయకుడిని చేస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతి ఏటాలాగానే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఆనవాయితీకి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దాదాపుగా మన దగ్గర 54 అడుగుల మట్టి గణపతిని ఇక్కడ మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మొదటగా ఇది జూలై 19వ తేదీన మనం మొదటగా కర్ర పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక గణనాథుని పూర్తిగా పర్యావరణ హితం కోసమే పర్యావరణాన్ని కాపాడే పరిరక్షణలో భాగంగానే ఈ యొక్క గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా మట్టితోటి వెదురుతోటి అలాగే జనప నారుతోటి గడ్డితోటి చెరువు మట్టి నుంచి ప్రత్యేకించి కలకత్తా కళాకారులను పిలిపించి ఈ 2 నెలలుగా ఈ యొక్క మహాగణపతిని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కార్యక్రమం కూడా మనకు రానే వచ్చింది. రేపు చవితి కార్యక్రమం ఉంది. ఈ చవితి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో మన గణనాథుడు సిద్ధమవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకులలో మన గణపతి కూడా పెద్ద వినాయకుడు కావడం చాలా సంతోషించదగ్గ విషయము. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా మన గణనాథుని దర్శించుకోవడానికి అలాగే ఈ భగవంతుని వీక్షించడానికి చాలా వ్యక్తులు వచ్చి దీన్ని వీక్షించడం జరుగుతూ ఉంది. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో